వదులుకోవటం ఎంతసేపు? క్షణం పట్టదు. కానీ పట్టుకోవాలంటేనే దమ్ముండాలి. కష్టం వచ్చినప్పుడు తుంచుకోవటం కాదు, పంచుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైడింగ్ స్టోరీస్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు స్టోరీ వచ్చి చాలా బాగుందన్నమాట. ఇది ఢిల్లీలో జరిగింది, అంటే రీసెంట్గానే ఢిల్లీలో జరిగిందన్నమాట. ఈ క్లిప్ ఏం చూస్తున్నారు కదా, ఈ క్లిప్లో ఉండే కపుల్స్ పేరు వచ్చి సౌరభ్ మళ్ళీ శిఖా సింగ్ అని. వీళ్ళిద్దరు 2020లో వీళ్ళిద్దరికి పెళ్లి జరుగుతుందన్నమాట. పెళ్ళైన తర్వాత బాగానే ఉంటారు, అంటే వీళ్ళిద్దరిది వచ్చి అరేంజ్ మ్యారేజ్. పెళ్ళైన తర్వాత హస్బెండ్ అండ్ వైఫ్ చాలా బాగానే ఉంటారన్నమాట. అయితే అందరి అంటే మొగుడు పెళ్ళంలాగే వీళ్ళ మధ్యలో కూడా గొడవ వచ్చింది. అప్పుడు ఏమవుతుందంటే చిన్న చిన్న గొడవలే, పెద్దవి కూడా కాదు, చిన్న చిన్న గొడవలే. కానీ ఆ చిన్న చిన్న గొడవల్ని స్టార్టింగ్లోనే ఎవరైతే సర్దుకుంటారో వాళ్ళ లైఫ్ చాలానే బాగుంటుంది. అయితే అప్పుడు ఎవరైతే ఈగోలకి పోతారో వాళ్ళ లైఫ్ పాడవుతుందన్నమాట. ఈ రోజుట్లో ఇలాంటివి ఎన్నో ఎగ్జాంపుల్స్ మనము చూడొచ్చు. కానీ వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఇలానే చిన్న చిన్న గొడవలు స్టార్ట్ అయ్యాయి. వీళ్ళు స్టార్టింగ్లోనే వాటిని సర్దుకోకుండా ఏం చేశారంటే దాన్ని పెద్దగా చేసుకున్నారు. దీనివల్ల ఏమైందంటే వీళ్ళిద్దరి ప్రాబ్లమ్స్ వచ్చి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్గా మారిపోయాయి. ఇక్కడి నుంచి ఏమైందంటే ఒకే ఇంట్లో ఉండలేకపోయారు, అంటే ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకొని ఉండలేకపోయారు అనమాట. అప్పుడు లేదు ఇలా ఉంటే అవ్వదు, ఇలా మ్యూచువల్గా డైవర్స్ తీసుకుందాము అని ఇద్దరు ఒక డిసిషన్కి వస్తారు. తర్వాత శిఖా ఏం చేస్తుందంటే సౌరభ్ మీద పోలీస్ కేసు పెడుతుందన్నమాట. అంటే వరకట్నం మళ్ళీ వేధిస్తున్నాడు అని శిఖా సింగ్ మొగుడు అంటే సౌరభ్ మీద కేసు పెడుతుందన్నమాట. కేసు పెడుతుంది, కోర్టుకి లాగుతుంది. ఇలా ఇద్దరు కూడా కోర్టు కేసు అని పారాడుతూనే ఉంటారు. అయితే ఇక్కడ శిఖా సింగ్ తండ్రి ఎవరైతే ఉన్నారో అతని పేరు తెలీదు, కానీ అతని తండ్రి వచ్చి కూతురు కాపురం ఇలా అయిపోయింది కదా అని అంటే బాధపడతాడన్నమాట. కాకుండా తన కూతురు కేసు మళ్ళీ కేసు లాయర్ ఫీజు అని తనే అన్నీ చూసుకునేపాటికి తన హెల్త్ కూడా చెడిపోతుందన్నమాట. దీనివల్ల గుండె జబ్బు వచ్చి హాస్పిటల్కి అడ్మిట్ అవుతాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే శిఖా సింగ్ దగ్గర డబ్బులు ఉండవు. ఇటువైపు తన తండ్రి వచ్చి తన కోసం అన్ని డబ్బులు, అంటే పెళ్లి కోసం ఖర్చు పెట్టాడు, అప్పుల్లో పాలయ్యాడు, మళ్ళీ ఇప్పుడు చూస్తే ఆసుపత్రి పాలయ్యాడు. అలా అయ్యి చేతిలో ఒక చిల్లి గవ్వ కూడా ఉండదన్నమాట. అప్పుడు శిఖా సింగ్ చాలా బాధపడుతుంది. హాస్పిటల్లో తన తండ్రిని వేసుకొని చాలా ఇబ్బందులు పడుతుందన్నమాట. అప్పుడు అడుగుతుంది తన డైవర్స్కి ఎవరైతే బంధువులు సపోర్ట్ చేసినారో వాళ్ళని అడుగుతుందన్నమాట. ఇలా నాన్నకి ఇలా అయింది, ఇలా హెల్ప్ కావాలి అని అడిగేపాటికి ఒక్కొక్కరే వాళ్ళ నిజస్వరూపాన్ని చూపించారన్నమాట. ఇంకా శిఖా సింగ్ వచ్చి ఇంకెక్కడ డబ్బులు అడుగుతుందో అని ఏం చేశారంటే నిదానంగా తన ఫోన్ని ఆన్సర్ చేసేది కూడా వదిలేశారు. ఇంకెక్కడ డబ్బులు అడుగుతుందో, ఇంకెక్కడ మా మీద పడుతుందో అని తన ఫోన్ని ఆన్సర్ కూడా చేయలేదు, తనకి సరిగా రెస్పాండ్ కూడా చేయలేదన్నమాట. అయితే ఈ విషయం వచ్చి సౌరభ్కి తెలిసి ఏం చేస్తాడంటే వాడు బాధపడతాడు. పిల్లనిచ్చిన మావ అంటే తండ్రితో సమానం. ఇలా ఈ సౌరభ్ కూడా కొంచెము ఫీల్ అవుతాడనమాట. అరే ఇలా అయిపోయింది కదా, ఏం చేసేది అని ఫీల్ అవుతాడు. అప్పుడు సౌరభ్ హాస్పిటల్కి వస్తాడనమాట. తన ఈగో, తన భార్య తన మీద కేసులు పెట్టింది, ఇలా వేధిస్తుంది అని ఏమీ ఆలోచించకుండా హాస్పిటల్కి వస్తాడనమాట. ఇలా వచ్చి చూసినప్పుడు శిఖా సింగ్ తండ్రి పరిస్థితి చాలా బాగుండదు. అప్పుడు ఏం చేస్తాడంటే వెనక ముందు ఆలోచించడు. అప్పటికే తను కొంచెం సేవింగ్స్ పెట్టుకొని ఉంటాడు సౌరభ్. అప్పుడు తన సేవింగ్స్ని యూస్ చేసుకొని శిఖా సింగ్ నాన్నని ఢిల్లీలోనే మంచి హాస్పిటల్కి జాయిన్ చేపిస్తాడు అన్నమాట. అంటే ప్రైవేట్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్కి జాయిన్ చేపిస్తాడు. తనే డాక్టర్ల దగ్గర మాట్లాడి మంచి ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తాడు. ఇలా శిఖా సింగ్ నాన్న కోలుకుంటాడు. కోలుకున్న తర్వాత అప్పుడు శిఖా సింగ్కి రియలైజ్ అవుతుంది, లేదు నేను చాలా పెద్ద తప్పు చేశాను, ఇలా నేను కేసులు వేసినా కూడా నా మొగుడు నా తండ్రికై ఇంతలా కష్టపడ్డాడు అని పశ్చాత్తాపం పడుతుందన్నమాట. ఇక్కడ పశ్చాత్తాపానికంటే
పెద్ద ప్రాయశ్చితం లేదు అని పెద్దలు చెప్తారు కదా, అలానే శిఖా సింగ్ కూడా పశ్చాత్తాపం పడుతుందన్నమాట. అయితే పశ్చాత్తాపం పడుతుంది, తర్వాత ఇద్దరు ఒకటవుతారన్నమాట. ఒకటవుతారో బాగానే ఉంటారన్నమాట. ఇటువైపు వచ్చి కోర్టులో వీళ్ళిద్దరు కేసు జరుగుతూనే ఉంటుంది. అయితే వీళ్ళిద్దరూ ఒకటయింది చూసి వీళ్ళ బంధువులు ఏం చేస్తారంటే మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యలో చిచ్చుపెట్టకి స్టార్ట్ చేస్తారన్నమాట. శిఖా సింగ్కి వచ్చి ఏం చెప్తారంటే వాడిని నమ్మొద్దు, వాడు నీకు దగ్గర అయ్యేకి ఇలా అంతా చేస్తున్నాడు, వాడు నిన్ను మళ్ళీ మోసం చేస్తాడు అని శిఖా సింగ్కి తల చెడిపారు. ఇటువైపు సౌరభ్కి వచ్చి ఏం చెప్తున్నారంటే వాళ్ళ బంధువులు తనని నమ్మొద్దు, తను మళ్ళీ పోలీస్ కేసు పెడితే ఏం చేస్తావు, నువ్వు వీధిలోకి వస్తావు, నమ్మొద్దు, తనని నమ్మొద్దు అని చెప్తూ ఉన్నారనమాట. సరే అని అప్పుడు వీళ్ళిద్దరూ ఒక స్ట్రాంగ్ డిసిజన్ తీసుకున్నారన్నమాట. ఆ డిసిజన్ ప్రకారం ఏమైందంటే వీళ్ళిద్దరు కేసు వచ్చి బెంచ్ మీదకి వచ్చింది, అంటే కోర్టులో బెంచ్ మీదకి వచ్చింది. అప్పుడు ఇంకేమి డైవర్స్ పేపర్ మీద సైన్ చేయాలి, కానీ వీళ్ళిద్దరూ సైన్ చేయకుండా ఏం చేశారంటే జడ్జి ముందనే అంటే ఇద్దరు కూడా కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టుకొని సారీ అడుక్కున్నారు. అంటే ఇద్దరు కూడా వచ్చి సారీ అడుక్కొని అప్పుడు జడ్జికి చెప్పారన్నమాట, లేదు మేము చాలా పెద్ద తప్పు చేశాము, ఇక ముందు లైఫ్లో మేమిద్దరూ కలిసి ఉంటాము, మేము ఎప్పటికీ విడిపోము అని కోర్టులోనే జడ్జి ముందే ప్రమాణం చేసి చెప్తారన్నమాట. అప్పుడు జడ్జి కాకుండా అక్కడ ఉండే లాయర్లు మళ్ళీ అంటే వేరే కేసులో అంటే డైవర్స్కి వచ్చింటారు కదా, ఆ కపుల్స్ కూడా వీళ్ళని చూసి షాక్ అవుతారన్నమాట. షాక్ అవుతారు అనే దానికంటే వీళ్ళని చూసి కొంచెం బాధపడతారన్నమాట. అరే మాకు కూడా ఇలా ఒక ఛాన్స్ దొరికింటే బాగున్నావు కదా అని షాక్ అవుతారు. అయితే ఈ ఘటన తర్వాత వీళ్ళిద్దరూ బయటకు వస్తారు, కోర్ట్ హాల్ నుంచి బయటకు వస్తారు. ఇలా బయట వచ్చిన వాళ్ళు మళ్ళీ అంటే కన్నీళ్లు పెట్టుకొని చెప్తారన్నమాట, ఇంకోసారి మనము కోర్టుకి వచ్చేది వద్దు, ఏమైనా సరే మనం ఇద్దరు విడిపోకూడదు అని మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. అప్పుడు దీన్ని వీడియో చేసి ఒకతను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాడు. ఇలా అప్లోడ్ అయిన వీడియోని కొందరు అంటే క్రాస్ చెక్ చేస్తారన్నమాట. అలా క్రాస్ చెక్ చేసినప్పుడు ఈ కథ ఏం జరిగింది ఇది మొత్తము బయటకు వస్తుందన్నమాట. అది తెలిసిన తర్వాత వీళ్ళిద్దరికి ఎంతోమంది బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు, ఎంతోమంది ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఈ కపుల్స్ని చూసి ఇక ముందైనా వేరే వాళ్ళు కూడా బుద్ధి తెచ్చుకోండి, ఎందుకంటే దేవుడు ఎవరికి కూడా రెండు ఛాన్సులు ఇయ్యడు, వీళ్ళకి ఇచ్చాడు కాబట్టి వీళ్ళిద్దరూ అంటే జీవితాన్ని నిలబెట్టుకొని ఉన్నారు. సో మీకు కూడా దేవుడు ఎప్పటికీ కూడా రెండు ఛాన్సులు ఇయ్యరు. అందుకని బిఫోర్ అంటే డైవర్స్కి ముందు ఆలోచించి తర్వాత డైవర్స్ తీసుకోండి, లేదంటే జీవితాంతం కలిసి ఉండండి అని కూడా కొందరు చెప్పారన్నమాట. సో ఈ స్టోరీ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి స్టోరీస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, కనెక్ట్ అయ్యి ఉండండి.